హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే డబ్ల్యూపీఎల్లో ఇంకో మ్యాచ్ గురించి అయితే మన అనాలిసిస్ అయితే వెళ్ళిపోతే మరి అన్నీ కూడా అంటే గెలుపు అండ్ పిచ్ రిపోర్ట్ మరి ఎలా ఉంది ఏమిటి అనేది మనమైతే ముందుకైతే వెళ్ళిపోతే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఇంతకుముందు అయితే జరిగింది. ఆర్సీబీ అనేది గెలిచింది అనేది మనం చెప్పాలి. మరి ఇప్పుడు కూడా మరి ఓవరాల్గా రికార్డ్స్ అనేది చూసుకుంటే మరి ఆర్సీబీకే పై చేయిగా అయితే ఆర్సీబీ మరి ఎక్కడంటే మరి ఇక్కడ బెంగళూరులోనైతే జరుగుతుంది. ఆర్సీబీ హోమ్ గ్రౌండ్గా మనం చెప్పాలి. మరి ఈ ఆర్సీబీ టీం అనేది మరి ఎవరైతే టాస్ తీసుకున్న వాళ్ళు కాసింత బ్యాటింగ్ అనేది పిచ్ అనేది బెంగళూరు పిచ్ అనేది ఈ మరి 160, 170 వచ్చిన చాలా కష్టంగా ఉన్న కొన్నిసార్లు ఈజీగా ఉండే ఛాన్స్ ఉంది. చేజింగ్లో అయితే 190 to 100+ కానీ వచ్చిందని చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి మొత్తం మీద బెంగళూరు పిచ్ అనేది బౌలింగ్ ట్రాక్ అని మనం చెప్పాలి. మరి బ్యాటింగ్ కూడా అనుకునే ఛాన్స్ ఉన్నా సరే సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ప్రభావం ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మరి బ్యాటింగ్కి చేజింగ్లో మరి అనుకూలించే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. మరి ఓవరాల్లో చూసుకున్నా మరి బలవరాల్లో చూసుకున్నా ఆర్సీబీ జట్టు చూసుకున్న ఘోష్ నుండి కానీ మరి మందాన నుండి కానీ మరి మొత్తం మీద ఫస్ట్ నుండి ముగ్గురు కూడా ఓపెనర్ నుండి కానీ బాగానే వస్తుంది. సరే మిడిల్ ఆర్డర్లో కొన్నిసార్లు ఘోష్ బాగానే వస్తున్నా మిగతా వాళ్ళు కూడా ఫెయిల్ అయితే వస్తున్నారనేది మనం చెప్పాలి. ఓవరాల్ చూసుకున్న ఆర్సీబీ బాగానే ఉన్నా సరే కొన్నిసార్లు అయితే మరి బౌలింగ్లో ఫెయిల్ అయితే వస్తున్నారు. ఎక్కువగా రన్స్ అనేది ఇస్తున్నారు. అనేది కట్టడి చేసుకుంటే చాలా మంచిది. మిడిల్ ఆర్డర్ అనేది చూసుకుంటే చాలా బెటర్ నాకైతే అనిపిస్తుంది. మరి మొత్తం మీద ఇక్కడ గుజరాత్ పరిస్థితి ఎలా ఉంది ఏంటని చూసుకున్నా గుజరాత్ ఫస్ట్ నుండి వరకు కూడా సేమ్ తప్పు. మరి ఆ తప్పులు అనేది ప్లస్ చేసుకుందాం అనేది కూడా లేదు. కానీ మరి మొత్తం మీద గుజరాత్ అనేది ప్లస్ చేసుకుంటే చాలా బెటర్గా నాకైతే మరి అనిపిస్తుంది. మరి ఓపెనర్ నుండి బాగానే వస్తున్నారు. సరే మూలీ నుండి కానీ అటు డెల్ నుండి కానీ మరి గార్డెన్ నుండి కానీ బాగానే వస్తుందా, డాటన్ నుండి కానీ ఈ నలుగురు నుండి బాగానే వస్తుంది. మిగతా వాళ్ళు కూడా సహకారం ఇవ్వకపోతే చాలా వరకు కూడా వేస్ట్గానే నాకు మరి అనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడైతే డూ ఆర్ డై మ్యాచ్ కానీ గుజరాత్కి అయితే మనం చెప్పాలి. గుజరాత్ అనేది గెలకపోతే చాలా నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఇంటికి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ మనకి ఈ జట్టు అనేది మరి చూడాలి. మరి బౌలింగ్లో మిస్త్రా కూడా వెరీ పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవచ్చు. ఫస్ట్ నుండి ఓపెనర్లు బాగానే వస్తున్నా మరి మిడిల్ ఆర్డర్ అనేది ఫెయిల్ అవుతున్నా బౌలింగ్లో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. అదైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తేనే గెలుపు అనేది సాధ్యంగా నాకు అనిపిస్తుంది. మరి మొత్తం మీద నాకు తెలిసినంత వరకు కూడా మరి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్ఫెక్ట్గా అయితే ఉండవలసిన పరిస్థితి ఉంది. నాకు బలబాబులో మాత్రం ఎక్కువగా మరి 80% పాటు ఆర్సీబీ బలంగా ఉన్నా సరే గెలుపు పొందే మ్యాచ్ మాత్రం ఆర్సీబీకి ఎక్కువగా ఛాన్స్ ఉంది అనేది అయితే నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఏంటి అనేది చూసుకోవాలన్న పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతానికి అయితే మన ఛానల్కి 100 likes అనేది టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ అనేది రీచ్ చేస్తారని అయితే మనసు అయితే కోరుకుంటాం. అందరూ కూడా షేర్ అయితే చేయండి. మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా సరే ఆ టెలిగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చెప్తూ వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ భాషతో తప్పనిసరిగా మరి షేర్ అయితే చేస్తారని నేనైతే మనసు అయితే కోరుకుంటూ మరి నేను